కరెక్ట్ కాదు కదా. ఆమె అసలు బిగ్ బాస్ నుండి బయటికి వస్తే ఆమె చెప్పే మాట ఎలా ఉంటుందో తెలియదు కదా. ఆమెకు తెలియకుండా అట్లా మాట్లాడడం అనేది ఒక ఆడపిల్ల మీద నిందేయడం అనేది అది కరెక్ట్ కాదు కదా. అది మీరు సపోర్ట్ చేస్తున్నారా ఏమైనా అనుకోండి. అంటే సపోర్ట్ అని కాదండి, ఇప్పుడు ఏంటంటే ఎంత ఫ్రెండ్ అయినా ఏదైనా కానీ నైట్ 1 నుంచి 4 ఆ మధ్య ఒక ఫ్లాట్కి పోయి ఒక అబ్బాయితో ఉండడం అనేది బయట సమాజం అయితే తప్పుగానే అనుకుంటుంది కదా. తప్పుగానే అనుకుంటుంది. ఆ సిచ్యువేషన్ లో ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందో, ఒకవేళ ఏమైనా పని ఉందేమో లేకపోతే వేరే అర్జెంట్ పని, మనం ఏ టైంలో మనం ఎప్పుడు బయట తిరుగుతాం మనకి ఏమైనా తెలుసా, ఎప్పుడు కాల్స్ వస్తాయో తెలియదు, ఎప్పుడు బయట ఉంటామో తెలియదు. అలా అని చెప్పి ఇంకా ఆమె ఫస్ట్ ఏంటంటే అలా వైఫ్కి అనేది బుద్ధిలేదు నిజంగా. ఎందుకంటే భర్త మీద అట్లా నిందేయడం అనేది కరెక్ట్ కాదు కదా. ఏదైనా భర్త తప్పు చేస్తే ఇంకా సపోర్ట్ చేస్తూ ఉంటారు. అలాంటిది నా భర్త ఇట్లా అని చెప్పి ఆమె అన్ని కెమెరాల ముందు చెప్పడం అనేది, అంటే భర్త ఎటువంటి తప్పు చేసినా సపోర్ట్ చేస్తూనే ఉంటారా? అసలు ఫస్ట్ భర్త గురించి కదా ఆమెకు తెలియాలి కదా. ఆమె బిగ్ బాస్ లో ఉంది ప్రజెంట్, నువ్వు బయటకు వచ్చే అడుగు బేసిక్ అంటే వర్క్ ఉంటే మార్నింగ్ టైంలో ఎంత ఈవినింగ్ టైంలో ఉన్నా కానీ ఎప్పుడు ఒక 2-3 డేస్ అట్లా వస్తుంది, కంటిన్యూషన్గా అట్లానే వస్తుంది. అయినా మనం ఫస్ట్ మనం చూడుకుండాలి అనుకుంటే నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆమె బిగ్ బాస్ నుండి వచ్చిన తర్వాత ఫేస్ టు ఫేస్ కలిసి నువ్వు మాట్లాడు, అర్థమైందా? అది నీ మొగుడు తప్ప దీని తప్ప అన్నప్పుడు ఒకవేళ దీన్ని తప్ప చెప్పు తీసుకొని తన్ను అంత అని చెప్పి ఆమె ఎక్కడ ఉన్నప్పుడు ఆమె ఏం రెస్పాన్స్ అవ్వకుండా ఆమె ఉన్న పేరుని నువ్వు ఖరాబ్ చేయడానికి ఇట్లా అని చెప్పి నువ్వు అనేది కరెక్ట్ కాదు కదా. అంటే ఆమె మొన్న ఒక ఏదో సర్చింగ్ కోసం పోయి సీసీటీవీ ఫుటేజ్ చూస్తే అప్పుడు ఇవి దొరికినాయి అని చెప్తున్నాం. సీసీ ఫుటేజ్ ఏం దొరికింది అప్పుడు దాంట్లో ఉన్నది దొరికింది. అదే ఆమె ఫ్లాట్కి పోవడము, వీళ్ళతో ఉండడము, ఇవన్నీ సీసీటీవీలో. తర్వాత లోపల రూమ్లో కూడా ఉన్నాయి, అవన్నీ నేను ఇప్పుడు బయట పెడతా అని అంటున్నాను. బయట పెట్టిన తర్వాత మాట్లాడాలి కదన్నా. ఆమె 50% చెప్పి ఆమె ఇట్లా కాదని చెప్పి ఒక మార్క్ చేయడం అనేది తప్పు కదా. నువ్వు నీకు దమ్ము లేకుంటే నువ్వు అన్నీ మొత్తం బయట పెట్టిన తర్వాత ఆమె లాగు బయటికి అంత అని చెప్పి నీకు సగం తెలిసి సగం తెలియక నేను అప్పుడు చెప్తా ఇప్పుడు చెప్తా ఎందుకని మొత్తం ఉంటే బయట పెట్టి ఆమెను లాగు బయటికి, అంతే తప్ప నువ్వు సగం తెలుసు అని చెప్పి ఒక మొగుడిని చేసుకున్న మొగుడిని రోజున్న మొగుడిని అలా చేశాడు నా మొగుడు ఇది అని చెప్పి అన్నది నీకు ఫస్ట్ నీకు గుర్తులేదంటారా? సో మళ్ళీ బిగ్ బాస్ హౌస్లో రీతు చౌదరి ఎట్లా ఆడుతుంది? మళ్ళీ రీతు చౌదరి గారా అక్క కొంచెం పర్లేదు బాగానే ఆడుతుంది అన్న. ఆమె ఒక్కదాన్నే పాయింట్ ఆఫ్ చేయడం కరెక్ట్ కాదు కదన్న. బిగ్ బాస్ ఇన్ని సీజన్లు ఉన్నారు, ఎవరు కలపలేదు పులియారు, అందరూ పులియారు కలిపిన వాళ్ళు, ఎవరో ఒకళ్ళు ఇదేం కాదు. అందుకని చెప్పి ఇప్పుడు ఏంటంటే ఆమె విషయం బయటకు వచ్చింది కాబట్టి ఇంకేంటంటే ఆమె గురించి నెగిటివ్ థింగ్స్ ఎక్కువ, ఆమెని ట్రోలింగ్ చేయడం, ఆమె గురించి చెప్పడం, ఆమె చేయడం అనేది కరెక్ట్ కాదు కదా చెప్పి ఆమె లవ్ ట్రాక్ నడుపుతుంది. ఇంతమంది ఇంకా ఆమె కన్నా అందగత్తలే నడిపారు లవ్ ట్రాక్, ఆమె ఒక్కటే ఇది కాదు కదా. సో బిగ్ బాస్ టైటిల్ గెలుస్తారా మళ్ళీ రీతు చౌదరి? రీతు అక్కని ఏంటంటే గెలవనివ్వరు అంతే. ఒకవేళ ఉన్నా ఈ ప్రజలు అనేది గెలవనివ్వరు అంతే అంటారా?